డ్రైవింగ్ చేస్తాను, స్టాండప్ కామెడీ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో నన్నేమంటారో తెలుసా అంటూ తొలి భారతీయ ఏఐ సినిమా నైషాను పరిచయం చేసింది చిత్ర బృందం. భారతీయ సినీ చరిత్రలో నైషా ఓ మైలురాయి. ప్రేమ కథా నేపథ్యంలో ఈ చిత్రాన్ని వివేక్ అందయ్య రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావు రూపొందించిన లా పతా లేడీస్ అవార్డులను కొల్లగొట్టింది. జైపూర్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఐఫాలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలు సహా మొత్తం 10 విభాగాల్లో అవార్డులు దక్కించుకొని సత్తా చాటింది. లా పతా లేడీస్ లోని నటనకు గాను నితాండి గోయల్ ఉత్తమ నటిగా, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన భూల్ భులయ్యా 3లోని నటనకు కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. కెనడా తదుపరి ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. ఒట్టావాలో జరిగిన అధికార లిబరల్ పార్టీ సమావేశంలో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో వారసుడిగా ఆయన్ని ఎన్నుకున్నారు. పార్టీ సభ్యుల్లో ఆయనకు 35.9% మంది మద్దతు లభించింది. 59 ఏళ్ల కార్నీ అతి త్వరలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కెనడా సెంట్రల్ బ్యాంక్ అధిపతిగా పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త అయిన కార్నీ పోర్ట్ స్మిత్ లో 1965 మార్చి 16న జన్మించారు. కామన్వెల్త్ క్రీడల సమాఖ్య సిజిఎఫ్ తన పేరును కామన్వెల్త్ స్పోర్ట్ గా మార్చుకుంది. మార్చి 10న కామన్వెల్త్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రకటన చేసింది. 2025 కామన్వెల్త్ క్రీడల దినోత్సవం నుంచి ఇకపై సిజిఎఫ్ ని కామన్వెల్త్ స్పోర్ట్ గా పిలుస్తాం అని సమాఖ్య తెలిపింది. గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్ క్రీడలను పురస్కరించుకొని కింగ్స్ బాటన్ రిలేను బకింగ్హామ్ ప్యాలెస్ లో కింగ్ చార్లెస్ ప్రారంభించారు. మారిషస్ లో పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ పోర్ట్ లూయిస్ లోని చాంప్ డి మార్స్ వద్ద జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత సైన్యానికి చెందిన దళాలు, వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా స్కై డైవింగ్ బృందం ఈ కవాతులో పాల్గొన్నాయి. మారిషస్ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ని ప్రధాని మోదీ అందుకున్నారు. మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ ప్రధాని మోదీకి ఆ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అనంత విశ్వం పుట్టుక మరియు విశ్వ రహస్యాన్ని కనుగొనేందుకు మరో భారీ ప్రయత్నం ఆరంభమైంది. గతంలో ఎన్నడూ లేనంత సమగ్రంగా, స్పష్టంగా మొత్తం ఖగోళ సమాచారాన్ని, చిత్రాలను మానవాళికి అందించేందుకు స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీని నాసా అంతరిక్షంలోకి పంపింది. ఈ అబ్జర్వేటరీతో పాటు మరో 4 ఉపగ్రహాలను నాసా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలు సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. స్పియరెక్స్ అబ్జర్వేటరీ ద్వారా సేకరించే ఖగోళ సమాచారం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ ల నిరంతర విశ్లేషణలకు సహాయకారిగా ఉండబోతుంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జోయ్ మాల్యా బాగ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ బాగ్చి నియామకం ఖరారు కావడంతో ఆయన సుప్రీంకోర్టులో 6 ఏళ్లకు పైగా సేవలందించనున్నారు. జస్టిస్ కెవి విశ్వనాథ్ పదవీ విరమణ అనంతరం మే 25, 2031 నుంచి అక్టోబర్ 2, 2031 వరకు జస్టిస్ బాగ్చి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. జస్టిస్ బాగ్చి ప్రమాణం తర్వాత సుప్రీంకోర్టులో ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంది. అయితే సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34. హైకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లు కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు. గతంలో కొన్ని నెలల పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. మొత్తం 13 ఏళ్ల పాటు ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. టాటా గ్రూప్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 100 విమానాలు ఉన్న సంస్థగా ఆవిర్భవించింది. బోయింగ్ 737-8 తాజాగా సంస్థకు చేరడం ఇందుకు నేపథ్యం. భారత ప్రభుత్వం నుంచి 2022 జనవరిలో టాటా గ్రూప్ నకు చేరినప్పుడు సంస్థ వద్ద 50 విమానాలు ఉండగా ఇప్పుడు దాదాపు రెట్టింపయ్యాయి. కర్ణాటక సంప్రదాయ కుడ్య చిత్రలేఖనం నుంచి పొందిన ప్రేరణతో విమానం తోక భాగంలో చిత్ర డిజైన్ ను వేయించింది. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్రా ఫౌండేషన్ సహకారంతో 4 నెలల పాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు హెచ్ఐడబ్ల్యూ సంస్థ సమన్వయకర్త శ్రీధర్ తెలిపారు. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండి ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తయిన వారికి కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, టాలీ, ERP9 వంటి పలు సాఫ్ట్వేర్ కోర్సులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా శిక్షణ ఇస్తారు. అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని, అలాగే పేర్ల నమోదుకు 2025 మార్చి 22లోగా ఇక్కడ తెలిపిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.